శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. శబరిమలలోని పొన్నాంబలమేడు నుంచి భక్తులకు మకరజ్యోతి దర్శనమివ్వడంతో శబరిగిరులన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. మకరజ్యోతి దర్శనానికి కేరళ ట్రావెన్కోర్ బోర్డు, కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. జ్యోతి దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శబరిమల కొండల్లోని పంబ, హిల్టాప్ సన్నిధానం సహా పలుచోట్ల భక్తుల కోసం వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. జ్యోతిని సుమారు 1,50,000 మంది దాకా అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా వీక్షించినట్లు సమాచారం. ముమ్మార్లు చూడండి, ఆ నక్షత్ర సమూహంలో స్వామివారు నక్షత్ర రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఆయన జన్మ నక్షత్రం ఉత్తర. స్వామివారు ముమ్మార్లు జ్యోతి స్వరూప. హరిమోహన్ గారు కనిపించారు, మనకి అరుణ్ గురుస్వామి గారు కనిపించారు. మకర జ్యోతి ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎంత దేదీప్యమై ఆ చూసిన జ్యోతిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ట్రావెన్కోర్ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. జ్యోతి దర్శనం కోసం నియమనిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు శబరిమల కొండపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవస్యంలో మునిగితేలారు. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకర జ్యోతి లేదా మరల విలుక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకర విళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. ముమ్మార్లు జ్యోతి స్వరూప. హరిమోహన్ గారు కనిపించారు, మనకి అరుణ్ గురుస్వామి గారు కనిపించారు. మకర జ్యోతి శరణమయ్యప్ప, ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఎంత దేదీప్యమై ఆ చూసిన వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. అక్కడ దండం పెట్టుకున్న వాళ్ళు జ్యోతిని చూడడానికి వెళ్లారు. ఇవి చూడండి, స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షణే